వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పార్టీ నడిచేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాగా నమ్మినటువంటి వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా గట్టిగా మూల స్తంభాలని చెప్పేసి కూడా చెప్పుకునేవారు. తర్వాత పోయిన ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం, తర్వాత కోవిడ్ 2 years గ్యాప్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల కార్యకర్తలని, తన నాయకుల్ని, ఆ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కలవలేకపోయాడు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మెయిన్గా చెప్పాలంటే వీళ్ళ నలుగురి పేర్లు ఎక్కువగా వినపడేది. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళ నలుగురి పేర్లు బాగా వినపడేటివి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం, రాజకీయాలకు దూరంగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న బంటుల్లో ఒక బంటు తప్పిపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నియమించుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైన వ్యక్తుల జాబితాను ఒకసారి చూస్తే ఒకరిద్దరు మినహాయిస్తే అంతా పార్టీకి ఏ విధంగా ఉపయోగపడని వారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పేసి కూడా కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ మీద ఎన్నో నిందలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సరైన వాళ్ళని పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే మంచి నాయకులు కూడా నిలబడాలి, నమ్మకస్తులు కావాలి అని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా వినపడుతున్నటువంటి పేరు ఎస్వి సతీష్ రెడ్డి. ఎస్వి సతీష్ రెడ్డి గారి పేరు బాగా గట్టిగా వినపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పులివెందులలో సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఎస్వి సతీష్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పని అనేసి కూడా చాలామంది అంటుంటారు. నా ఒపీనియన్ కూడా అదే, మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తనపై జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మించి సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దూకుడు కూడా ప్రదర్శిస్తున్నాడు. చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఓడిపోయిన మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు అంతా కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు చాలామంది. కానీ ఎస్వి సతీష్ రెడ్డి గారు మాత్రం ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, ప్రత్యర్థుల గురించి కౌంటర్లు ఇస్తూనే వస్తున్నాడు. కొన్ని విషయాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి నివేదిక తెప్పించే బాధ్యతలను కూడా సతీష్ రెడ్డికి అప్పగించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ నిచ్చల్ని పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని చెప్పేసి సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించాడంట. అయితే అనంతపురం జిల్లాలో కొందరు నాయకులకు నమ్మి బాధ్యతలు అప్పగిస్తే సొంత వాళ్ళ కోసం నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని ఎలా బయటికి పంపుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి మరో వర్గం చాలా స్పష్టంగా వివరించిందంట. దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి నిగ్గు తెలుసుకోవడానికి సతీష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత కూడా అప్పగించారంట. క్షేత్రస్థాయిలో సతీష్ రెడ్డి గారు లోతుగా విచారించి నివేదిక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంట. వాస్తవాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి నవీన్ నిచ్చల్ని బయటికి పంపాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నాడంట. ఇలా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సతీష్ రెడ్డే సరైన నాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిర్ణయించుకున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి వెళ్తున్నాడు మంగళవారం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏర్పాట్లన్నింటినీ కూడా సతీష్ రెడ్డికి అప్పగించారంట. సతీష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు తప్ప, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, సతీష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత స్వార్థం లేదని గ్రహించడం వల్లే ఆయనకు అనంతపురం బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకాలం కొందరు పెద్ద నాయకులు తమకు పనికొచ్చే వాళ్ళని అందలం ఎక్కించడం, గిట్టని వాళ్ళని అణదొక్కడం చేస్తూ వచ్చారు. అందుకే అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు బలహీనపడింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సతీష్ రెడ్డే సరైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం, ఆయన్నే
ముందుకు పెట్టడం మీద ఆ జిల్లాలోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సతీష్ రెడ్డి గారిని అధికారికంగా అనంతపురం జిల్లాకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా పనిచేసేటువంటి నాయకుడు ఆయన. గతంలో కూడా ఆయన చరిత్ర ఒకసారి మనం చూసామంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాడు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం చాలా కష్టాలైనా సరే పడి తాను కష్టపడి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. అంత స్వార్థం లేని నిస్వార్థంగా వ్యక్తి సతీష్ రెడ్డి గారు. ఆయనకు ఇటువంటి బాధ్యతలు అప్పగించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే మంచి పని. అదేవిధంగా ఏదైతే అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారో ఆయనకి కానీ అనంతపురం జిల్లా బాధ్యతలు అప్పగిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అంతా కూడా చెప్పుకుంటున్నారు.